ప్రగతి కొత్త సేవింగ్స్ అకౌంట్ను ఓపెన్ చేయాల్సి వచ్చింది. ప్రతి వారం బ్యాంకుకు సెలవు పెట్టి వెళ్లాలని అనుకునేది, కానీ బద్ధకం వల్ల ఆ పనిని వచ్చే వారానికి వాయిదా వేసేది. ఇలా ఒక నెల దాటిపోయింది. ఈ విషయాన్ని తన స్నేహితుడు ముదిత్కు చెప్పింది. దీంతో పొదుపు ఖాతా తెరవడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదని ముదిత్ అన్నాడు. ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో సేవింగ్స్ అకౌంట్ను ఓపెన్ చేయొచ్చన్నాడు. ఇది విన్న ప్రగతికి సంతోషం కలిగింది. ఆ మరుసటి రోజే స్నేహితుడి సహాయంతో ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్ను ఓపెన్ చేసింది. దీనినే డిజిటల్ సేవింగ్ అకౌంట్ అంటారు. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుంది, దాని నుండి మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చో చూద్దాం. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ వాస్తవానికి ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్. దీనిని బ్యాంక్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నిర్వహించవచ్చు. మీరు ఈ ఖాతాను మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ నుండి వెంటనే ఓపెన్ చేయొచ్చు. ఇది ఒక రకమైన ఆర్థిక ఖాతా. దీనిలో వ్యక్తులు తమ పొదుపును డిపాజిట్ చేయొచ్చు, వారి బ్యాలెన్స్ పై వడ్డీని పొందొచ్చు. అటువంటి ఖాతాను తెరవడానికి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. బ్యాంకుకు వెళ్లి అనేక పేజీల ఫామ్లను ఫిల్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు మొదలైనవి అటువంటి అకౌంట్స్ను తెరవడానికి మంచి ఫెసిలిటీస్ అందిస్తున్నాయి. ఈ అకౌంట్ను ఓపెన్ చేయడానికి మీరు వీడియో కేవైసీ చేసి మీ ఆధార్ డీటెయిల్స్ అందించాలి. చాలా బ్యాంకులు జీరో బ్యాలెన్స్తో ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్ని తెరవడానికి ఫెసిలిటీ ఇస్తున్నాయి. డిజిటల్ సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలను చూసినట్లయితే, మొదటిది, మీరు బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మరొక ప్రయోజనం, వాటితో వర్చువల్ డెబిట్ కార్డ్ అందుబాటులో ఉంది. దీనికోసం మీరు ఎటువంటి ఛార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు. వర్చువల్ డెబిట్ కార్డులను మొబైల్ బ్యాంకింగ్ యాప్ల ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది సాధారణ ఫిజికల్ డెబిట్ కార్డుకు ఆన్లైన్ వర్షన్. మీరు దీన్ని ఉపయోగించి ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, మీ బిల్లులు చెల్లించవచ్చు. అంటే దీని అర్థం మీరు మీ ప్లాస్టిక్ కార్డ్ని ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దానిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు ఫిజికల్ డెబిట్ కార్డ్ని కూడా తీసుకోవచ్చు. దీనికోసం మీరు మొబైల్ యాప్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేయడం ద్వారా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫిజికల్ కార్డ్ కోసం మీరు జారీ రుసుముతో పాటు వార్షిక రుసుము చెల్లించాలి. మరో పెద్ద ప్రయోజనం ఏంటంటే, ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ లాంటి అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీ. కాబట్టి మీరు ఎటువంటి ఫీజు గురించి చింతించాల్సిన అవసరం లేదు. కావాల్సినన్ని చెల్లింపులు చేసుకోవచ్చు, ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఫ్రీ ఈమెయిల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈఎంఐ, ఎస్ఐపి లాంటి పేమెంట్స్ని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు చేసే ఖర్చుపై రివార్డ్స్, క్యాష్ బ్యాక్ పాయింట్స్ కూడా పొందుతారు. కాబట్టి ఈ విధంగా డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ట్రెడిషనల్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలను అందించడంతో పాటు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇప్పుడు మీరు ఈజీగా పొదుపు ఖాతాను తెరవాలనుకుంటే మేము మీకు చెప్పిన స్టెప్స్ను వెంటనే ఫాలో అవ్వచ్చు.